நமஸ்காரம் எவரெஸ்ட் நியூஸ் சேனலுக்கு ஸ்வாகத்தம். சந்திரபாபு அவர்கள் வந்து கொண்டிருக்கிறார். அவர்களை எல்லாரும் கரகோஷத்துடன் வருக வருக என வரவேற்கிறோம். பாரத் மாதா கி, பாரத் மாதா கி, ஜெய் ஸ்ரீராம், ஜெய் ஸ்ரீராம், ஜெய் ஸ்ரீராம், ஜெய் ஜெய் ஸ்ரீராம். நம்மெல்லாம் நம்ம கிட்ட இருக்கிற துண்டை திருப்பி அவரு வருக வருக என வரவேற்கிறோம். நம்ம கையில் இருக்கிற துண்டை திருப்பி தலித்தொகையின் சார்பாக வருக வருக என வரவேற்கிறோம். ஜெய் பாலையா, ஜெய் பாபு, नारा चंद्रबाबू नायडू के, नारा चंद्रबाबू नायडू के, नारा चंद्रबाबू नायडू गारू के, नारा चंद्रबाबू नायडू गारू के, नारा चंद्रबाबू नायडू गारू के. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ధనమపు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగమేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువనవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి హిందూ నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. కొడుకు నీవై ఉన్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, వెలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. విధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. ఆత్మగౌరవ గీతికవై, మా జాతి పౌరుష దీపికవై, నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు. మా బంగారు కవితలుపై, మా రాకున్న చరిత్రపై, మా ప్రియతమ నేతలుపై గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరా చంద్రబాబు నాయుడు అన్న గారికి, మన చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఈ తమిళనాడుకి ఎట్లా గవర్నమెంట్ పరిపాలన చెప్పించేదానికి మన చంద్రబాబు నాయుడు అన్న గారు వచ్చిన్నారు. అది ఈ తమిళనాడులో ఈ దళిత తొగదికి వచ్చిండేదానికి మనమందరూ మరీ ఆయనకి స్వాగతం చెప్పాలని కోరుకుంటున్నాము. இன்று நம்முடைய தளி சட்டப்பேரவை தொகுதி
அதுவும் குறிப்பாக இந்த தென்கனிக்கோட்டை மண் புனிதமடைந்திருக்கிறது. பாரத தேசத்தினுடைய ஜனநாயக காவலராக நின்று இந்த முறை பாரத பிரதமர் நரேந்திர மோடி அவர்கள் ஆட்சி அமைப்பதற்கு கேடயமாக நின்று இன்றைக்கு உலகம் போற்றுகிற ஆட்சி நமக்கு நிரூபித்தந்த ஆந்திர மாநிலத்துடைய முதலமைச்சர், தெலுங்கு தேசம் கட்சியினுடைய தலைவர், இன்றைக்கு அவருக்கு 76வது பிறந்த நாள். நீங்கள் அனைவரும் எழுந்து நின்று அவரை வாழ்த்த வேண்டும், அவரை வாழ்த்த வேண்டும். 76வது பிறந்த நாள் முதலமைச்சர் சந்திரபாபு நாயுடு, முதலமைச்சர் சந்திரபாபு நாயுடு, முதலமைச்சர் சந்திரபாபு நாயுடு, முதலமைச்சர் சந்திரபாபு நாயுடு, முதலமைச்சர் சந்திரபாபு நாயுடு. நன்றி, வணக்கம். அடுத்து மாவட்ட தலைவர் அவர்கள் இன்று பிறந்த நாள் காடுகிற முதலமைச்சருக்கு வாழ்த்தி தெலுங்கிலே 2 நிமிடம் ஒரு கவிதையை படிப்பார். భారత్ మాతాకి ఈ రోజు డెంకనికోట విచ్చేసి గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక స్వాగతం పలకడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆయన పుట్టినరోజు ఈ డెంకనికోట నగరానికి ఇచ్చేసి ఉండు, ఆయనకి నిండు 100 ఏళ్లు సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఉన్నాము. మీరు ఒక దూరదృష్టి గల నాయకుడిగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసి లక్షలాది యువతకు ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు సృష్టించారు. ఆ అవకాశాల వల్ల మన ప్రాంతానికి చెందిన వేలాది మంది యువకులు ఈ రోజు మంచి స్థాయికి చేరుకొని తమ జీవితాలను మెరుగుపరుచుకున్నారు. నదులు అంత అనుసంధానం అనే నినాదంతో కృష్ణా గోదావరి అనుసంధానం పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది ఎకరాలకు నీరు అందించిన మహానుభావుడైన మీకు మా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ ఉన్నాము. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు ఉచిత విత్తనాలు, ఎరువులు, నగదు అందించి రైతుల అభివృద్ధికి కృషి చేసి ఫార్మర్స్ ఛాంపియన్ అనే గౌరవాన్ని పొందిన మీలాంటి నాయకుడికి మా నియోజకవర్గ రైతులు తరపున అభినందనలు తెలుపుకుంటున్నాము. స్త్రీ శక్తి అనే నినాదంతో 18,000 కోట్ల రూపాయలు నేరుగా 2 కోట్ల మంది మహిళలకు ఆర్థిక సహాయం అందించిన, వ్యాపార రంగంలో మహిళలను ముందుకు తీసుకువెళ్లిన మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మీ కళ అయిన $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేయ లక్ష్యంతో మహిళలను శక్తివంతం చేసి వారిని ఆర్థిక బలపరిచి మీ నాయకత్వానికి మా నియోజకవర్గ మహిళలు మరియు తల్లుల తరపున మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అదే విధముగా ఈ నియోజకవర్గంలో కూడా రైతులు, యువత, మహిళ మరియు వ్యాపార వర్గం మరింత అభివృద్ధి చెందేందుకు తలి నియోజకవర్గ విజయ అభ్యర్థి డాక్టర్ నాగేష్ కుమార్ గారిని, ఒసూర్ విజయవర్గ మన విజయ అభ్యర్థి గౌరవనీయులైన శ్రీ బాలకృష్ణారెడ్డి గారిని మద్దతు ఇచ్చి ఓట్లు కొనడానికి ఇచ్చేసిండు. మీకు మా తరపున అందరికీ స్వాగతం, సుస్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను. అన్నగారికి ఒక చిన్న విజ్ఞప్తి, తిరుపతికి ఇక్కడి ఇంకా తిరుమలకి ఒక బస్సు కావాలని మీ తరపున కోరుకుంటూ ఉన్నాము. భారత్ మాతాకి. அடுத்து வாக்குகளை கேட்டு 2 நிமிடம் டாக்டர் நாகேஷ்குமார் அவர்கள் உங்களுடைய வாக்குகளை சேகரிப்பார். भारत माता की, भारत माता की, भारत माता की. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ తళి ప్రాంతానికి స్వాగతం కోరుకుంటున్నాను. మరియు టీడీపీ మంత్రివర్గానికి కూడా స్వాగతం కోరుకుంటున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఈరోజు మన
చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు మన అందరి తరపున శ్రీ చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ವೇದಿಕೆ ಮೇಲೆ ಉಪಸ್ಥಿತರಿರುವ ಎನ್ಡಿಎ ಮೈತ್ರಿಕೂಟದ ಎಲ್ಲ ನಾಯಕರಿಗೂ ನನ್ನ ಹೃದಯಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರಗಳನ್ನ ತಿಳಿಸ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಇಲ್ಲಿ ಬಂದಿರತಕ್ಕಂತ ತಳಿ ಕ್ಷೇತ್ರದ ಎಲ್ಲ ಜನರಿಗೂ ಕೂಡ ನನ್ನ ಹೃದಯಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರಗಳನ್ನ ತಿಳಿಸ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ. ನಿಮ್ಗಾಗ್ಲೇ ಗೊತ್ತು, 2021ರಲ್ಲಿ ನಾನು ಎಲೆಕ್ಷನ್ ನಿಂತು ಒಂದು ಬಾರಿ ಸೋತಿದ್ದೀನಿ. ಸೋತು ಕಷ್ಟಕ್ಕೊಳಗಾಗಿ ಮತ್ತೆ ರೆಡಿಯಾಗಿ ನಿಮ್ನೆಲ್ಲ ನಂಬ್ಕೊಂಡು ಇನ್ನೊಂದು ಸಲ ಎಲೆಕ್ಷನ್ ಮಾಡಿ ನಮ್ಮ ತಳಿ ಕ್ಷೇತ್ರನ ಕಾಪಾಡಬೇಕು ಅಂತ ಹೇಳಿ ನಾನು ಮತ್ತೊಮ್ಮೆ ಬಂದಿದ್ದೀನಿ. ಈ ಬಾರಿ ದಯವಿಟ್ಟು ನಿಮ್ಮ ಅಮೂಲ್ಯವಾದ ಮತಗಳನ್ನು ತಾವರೆ ಹೂವ ಗುರುತಿಗೆ ನೀಡಿ ಅತಿ ಹೆಚ್ಚು ಮೆಜಾರಿಟಿಯಿಂದ ನಮ್ಮನ್ನು ಗೆಲ್ಲಿಸಬೇಕು ಅಂತ ಹೇಳಿ ನಿಮ್ಮಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ. 20 ವರ್ಷದಿಂದ ಒಬ್ಬರಿಗೆ ನೀವು ಅವಕಾಶ ಕೊಡ್ತಾ ಇದ್ದೀರಾ, ಇದು ನ್ಯಾಯನ ಅಂತ ಕೇಳ್ತಿದ್ದೀನಿ. 15-20 ವರ್ಷಗಳಿಂದ ಒಂದೇ MLA, ಏನು ಅಭಿವೃದ್ಧಿ ಆಗಿಲ್ಲ. ನಾನು ಕಳೆದ ಒಂದು 10 ದಿನಗಳಿಂದ 400 ಗ್ರಾಮಗಳಿಗೆ ಹೋಗಿದ್ದೀನಿ. ಜನರು ತುಂಬಾ ಕಷ್ಟದಲ್ಲಿದ್ದಾರೆ, ಜನರಿಗೆ ವಂಚನೆ ಆಗಿದೆ, ನಮ್ಮ ತಳಿ ಪ್ರಾಂತ ಜನರಿಗೆ ಮೋಸ ಆಗಿದೆ. 20 ವರ್ಷದಿಂದ ಮೂಲ ಸೌಕರ್ಯಗಳು ಏನು ಪಡೆದುಕೊಳ್ಳಿಲ್ಲ. ಅವರು ಎಲ್ಲಿ ಹೋದ್ರು ಒಂದು ಒಳ್ಳೆ ರೋಡ್ ಇಲ್ಲ, ಒಂದು ಒಳ್ಳೆ ಬಸ್ ಫೆಸಿಲಿಟಿ ಇಲ್ಲ, ಒಂದು ಒಳ್ಳೆ ಶಾಲೆ ಇಲ್ಲ, ಕುಡಿಯೋ ನೀರಿನ ಪ್ರಾಬ್ಲಮ್ ಇದೆ, ಕರೆಂಟ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಇದೆ. ಕರೆಂಟ್ ಇದ್ರು ವೋಲ್ಟೇಜ್ ಇಲ್ಲ. ಪಟ್ಟಾಗಳು ಕೊಡಿಸ್ತೀವಿ ಅಂತ 20 ವರ್ಷದಿಂದ ಯಾರಿಗೂ ಪಟ್ಟಾಗಳು ಕೊಟ್ಟಿಲ್ಲ, ಏನು ಅಭಿವೃದ್ಧಿ ಮಾಡಿಲ್ಲ. ಆದ್ದರಿಂದ ಈ ಬಾರಿ ನೀವು ಎಡಿಎಂಕೆ ನೇತೃತ್ವದ ಎನ್ಡಿಎ ಸರ್ಕಾರ ಖಂಡಿತ ತಮಿಳುನಾಡಿನಲ್ಲಿ ಬರುತ್ತೆ. ನಿಮ್ಮ ಮತವನ್ನು ಸೀರಿಯಲ್ ನಂಬರ್ 3 ತಾಮ್ರೆ ಹೂವ ಗುರುತಿಗೆ ಹಾಕ್ಬೇಕಂತೇಳಿ ನಿಮ್ಮಲ್ಲಿ ಮನವಿ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಒಂದು ಕಡೆ ತಮಿಳುನಾಡು ರಾಷ್ಟ್ರದಲ್ಲಿ ಡಿಎಂಕೆ ಸರ್ಕಾರ ಇದೆ. ಡಿಎಂಕೆ ಸರ್ಕಾರ ಏನು ಒಳ್ಳೇದು ಮಾಡಿಲ್ಲ ಜನರಿಗೆ. ಅವರು ಮಾಡಿರೋದೆಲ್ಲ ಮೋಸನೆ. ಬೆಳಗ್ಗೆ ಎದ್ದು ಟಿವಿ ಆನ್ ಮಾಡಿದ್ರೆ ಸಾಕು, ಎಲ್ಲಿ ನೋಡಿದ್ರು ಕೊಲೆ, ಎಲ್ಲಿ ನೋಡಿದ್ರು ಲಂಚ, ಎಲ್ಲಿ ನೋಡಿದ್ರು ಹೆಣ್ಮಕ್ಳ ಮೇಲೆ ಅತ್ಯಾಚಾರ. ಕಳೆದ 5 ವರ್ಷಗಳಲ್ಲಿ 2080 ಅತ್ಯಾಚಾರಗಳು ಕೇಸ್ ದಾಖಲೆ ಆಗಿದೆ ತಮಿಳುನಾಡಿನಲ್ಲಿ. ಹೆಣ್ಮಕ್ಳಿಗೆ ತಮಿಳುನಾಡಿನಲ್ಲಿ ಖಂಡಿತ ಸೇಫ್ಟಿ ಇಲ್ಲ, ಸುರಕ್ಷಿತ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ಹೇಳ್ಕೊಳ್ಳಕ್ಕೆ ಬಯಸ್ತಾ ಇದ್ದೀನಿ. ಅದು ಮಾತ್ರ ಅಲ್ಲ, ನಾವು ಹಿಂದೂಗಳು ನಮ್ಮ ದೇವರನ್ನ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಳ್ಳೋದು, ಮುಕ್ಕೋದು ಕೂಡ ಅವ್ರಿಗೆ ಇಷ್ಟ ಇಲ್ಲ. ತ್ರಿಪುರ ಪುಂಡ್ರಂನಲ್ಲಿ ನಾವು ದೀಪ ಹಚ್ಚಕ್ ಹೋದ್ರೆ ಅವರು ಪೊಲೀಸ್ನ ಬಿಟ್ಟು ನಮ್ಮನ್ನ ತಡೆ ಹಾಕಿದ್ರು. ಹೈಕೋರ್ಟ್ಗೆ ಹೋಗಿ ಕೋರ್ಟ್ ಆರ್ಡರ್ ತಗೊಬಂದ್ವಿ, ಆಗ್ಲೂ ದೀಪ ಹಚ್ಚಕ್ ಬಿಟ್ಟಿಲ್ಲ. ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ಗೆ ಅವರು ಕೇಸ್ ಹಾಕಿದ್ರು ದೀಪ ಹಚ್ಚಬಾರ್ದು ಅಂತ. ಈ ತರ ನಮ್ಮ ಧರ್ಮಕ್ಕೆ ವಿರೋಧವಾದ ಡಿಎಂಕೆ ಸರ್ಕಾರ ನಮಗೆ ಬೇಕಂತೇಳಿ ನಿಮ್ಮಲ್ಲಿ ಮನವಿ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಅದೇ ರೀತಿ ಇಲ್ಲಿ ಒಬ್ಬ ಕಮ್ಯುನಿಸ್ಟ್ MLA ಇದ್ದಾರೆ, 20 ವರ್ಷದಿಂದ MLA ಆಗಿದ್ದಾರೆ, ಏನು ಜನರಿಗೆ ಒಳ್ಳೇದು ಮಾಡಿಲ್ಲ. ಒಂದು ಬಾರಿ ನೀವು ನಮ್ಗೆ ಅವಕಾಶ ಮಾಡಿಕೊಡಿ. ಎನ್ಡಿಎ ಸರ್ಕಾರ ಅಂದ್ರೆ ಏನು, ಬಿಜೆಪಿ ಅಂದ್ರೆ ಏನು, ಅಭಿವೃದ್ಧಿ ಅಂದ್ರೆ ಏನು ಅಂತ ನಾವು ನಿಮ್ಗೆ ತೋರಿಸ್ತೀವಿ. ತಮಿಳುನಾಡಿನಲ್ಲಿ ಜನರು ತುಂಬಾ ಆಕ್ರೋಶವಾಗಿದ್ದಾರೆ, ಡಿಎಂಕೆ ಮೇಲೆ ಅತೃಪ್ತಿನಲ್ಲಿದ್ದಾರೆ. ಇಲ್ಲಿ ತಳಿ ಪ್ರಾಂತದಲ್ಲೂ ಕೂಡ ಕಮ್ಯುನಿಸ್ಟ್ ಮೇಲೆ ತುಂಬಾ ಅತೃಪ್ತಿನಲ್ಲಿದ್ದಾರೆ. ಈ ಬಾರಿ ಎಡಿಎಂಕೆ ಸರ್ಕಾರ ಬರುತ್ತೆ. ನಮ್ಮ ಎಡಪ್ಪಾಡಿ ಪಳನಿಸ್ವಾಮಿ ಅವರು ಖಂಡಿತ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಆಗೋದು ಖಚಿತ. ಅವರು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಆಗ್ಬೇಕು ಅಂದ್ರೆ ಇಲ್ಲಿ ಬಿಜೆಪಿ MLA ಗೆಲ್ಬೇಕು. ಇಲ್ಲಿ ಬಿಜೆಪಿ MLA ಇದ್ರೆ ನಮ್ಮ ಸೆಂಟ್ರಲ್ ಅಲ್ಲಿ ಮೋದಿಜಿ ಇದ್ದಾರೆ. ನಮ್ಮ ಜನರಿಗೋಸ್ಕರ, ನಾಡಿನ ಜನತೆಗೋಸ್ಕರ 250 300 ಸ್ಕೀಮ್ಸ್ ನ ತಗೊಬಂದಿದ್ದಾರೆ. ಆ ಸ್ಕೀಮ್ಸ್ ಮನೆ ಮನೆಗೂ ತಲುಪಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಇಲ್ಲಿ ಬಿಜೆಪಿ ಗೆಲ್ಬೇಕು. ಅಲ್ಲಿ ಮೋದಿಜಿ ಇರ್ತಾರೆ, ಇಲ್ಲಿ ಎಡಪ್ಪಾಡಿ ಪಳನಿಸ್ವಾಮಿ ಇರ್ತಾರೆ. ನಮ್ಮ ತಳಿ ಬಗ್ಗೆ ಅವ್ರಿಗೆ ಹೋಗಿ ಮಾತಾಡಿ, ಅವ್ರ ಹತ್ರ ಹೋರಾಡಿ ನಮ್ಗೆಲ್ಲಾ ಕೆಲಸ ಕಾರ್ಯಗಳನ್ನು ಸುಲಭವಾಗಿ ನಾವು ಅವ್ರ ಹತ್ರ ತಗೊಬಂದು ಇಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿ ಮಾಡಬಹುದು ಅಂತ ನಿಮ್ಮ ಹತ್ರ ಹೇಳ್ಕೊಳಕ್ಕೆ ಬಯಸ್ತಾ ಇದ್ದೀನಿ. நன்றி. தாமரைக்கு வாக்களியுங்கள். தாமரை சின்னம், தாமரை சின்னம். நம்முடைய கூட்டத்திலே பேசிவிட்டு மாண்புமிகு ஆந்திர பிரதேசனுடைய முதலமைச்சர் அவர்கள் சென்னைக்கு சென்று மேலும் 2 நிகழ்ச்சிகளிலே அவர் பேச வேண்டியிருக்கிறார்.
ஆகவேதான் அவசரமாக நிகழ்ச்சி முடிக்கிறோம். அடுத்த நம்முடைய உரையாற்ற வருகிறார் ஆந்திர பிரதேசத்துடைய முதலமைச்சர் சந்திரபாபு நாயுடு அவர்கள். பாரத் மாதா கி, பாரத் மாதா கி, பாரத பிரதமர் நரேந்திர மோடி, பாரத பிரதமர் நரேந்திர மோடி, மாண்புமிகு சந்திரபாபு நாயுடு, மாண்புமிகு சந்திரபாபு நாயுடு, மாண்புமிகு சந்திரபாபு நாயுடு. நன்றி. ఓకే, ఈరోజు ఇక్కడ నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఘన స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఇక్కడ హ్యాపీ బర్త్డే చెప్పిన మీ అందరికీ కూడా అభినందనలు. ఈ రోజు నేను బర్త్డే రోజు మీ ఊరికి వచ్చానంటే దీని ప్రాముఖ్యత మీరందరూ అర్థం చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నా. ఇక్కడ అభ్యర్థి నగేష్ కుమార్ గారు ఒక మంచి అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి. ఆయన్ని గెలిపించమని కోరడానికి వచ్చాను. ఇంకో పక్క ఓసూరు క్యాండిడేట్ బాలకృష్ణారెడ్డి మాజీ మంత్రి, ఇద్దరిని గెలిపించమని కోరడానికి వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పుడు నాతో కూడా మా మంత్రివర్గ సభ్యులైనటువంటి కె రామ్మోహన్ నాయుడు గారు, సివిల్ ఏవియేషన్ మంత్రి గారు, ఇంకొక పక్కన కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ గారు, వీరే కాకుండా కర్ణాటక నుంచి అపోజిషన్ లీడర్ బీజేపీ అశోకన్ గారు, ఎక్స్ ఎంపీ నరసింహం గారు, ఎక్స్ ఎంపీ రామలింగం గారు, జిల్లా పార్టీ అధ్యక్షుడు బీజేపీ నారాయణ గారు, అమర ప్రశాంత్ రెడ్డి గారు, అనైవరకం వణక్కం. హాయ్, నమస్తే. మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్, తెలుగువారి గుండె చప్పుడు.